హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకు అధిక లాభము వచ్చే పంట అయినటువంటి మునగ తోట గురించి మీకు పూర్తిగా సమాచారం ఇస్తాను. అలాగే ఈ మునగ తోటకి సంబంధించిన పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో రెండు వీడియోని అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1 వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇందులో వచ్చేసరికి విత్తనాలు ఏ రకాలు తీసుకురావాలి, ఎప్పుడు విత్తుకోవాలి, అలాగే కల్చరల్ ప్రాక్టీస్ ఏంది అనేది పూర్తిగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే పార్ట్ 2 వీడియోలో వచ్చేసరికి మునగలో ఆశించే పురుగులు మరియు తెగులు గురించి వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా దీనికి సోయింగ్ ఎప్పుడు చేయాలి, కల్చరల్ ప్రాక్టీస్ ఏమేమి చేయాలనేది పూర్తి సమాచారం ఇస్తాను. కావున మీరు వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయలో మునగ పంట అనేది ఒకటి. సో మనము ఈ మునగ అనేది ఈ కూరగాయకి సంబంధించిన పంట, కానీ ఇందులో ఏకవార్షిక బహువార్షిక రకాలు కూడా ఉంటాయి. సో ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా పండిస్తున్నారు రైతులు. అంటే క్యాష్ క్రాప్గా మనం ఈ పంట వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేసి అంటే వాణిజ్య పంటగా మునగని సాగు చేస్తున్నారు. మునగ కాయలతో పాటు మునగ ఆకు కూడా వైద్యపరంగా చాలా ఉపయోగపడతాయి. అంటే మునగ మనము ఆల్రెడీ కాయ అనేది కూరల్లో మనం వాడుకొని తింటాం. అదేవిధంగా ఆకులతోని కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా వైద్య రంగంలో ఈ ఆకులతోని చాలా ఉపయోగం ఉన్నాయి అన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు వాతావరణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మునగ పంటకు 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మునగ తోట అనేది మంచి అనుకూలంగా గ్రోత్ అయ్యి ఎక్కువ దిగుబడి వస్తుందన్నమాట. అంటే సూటబుల్ టెంపరేచర్ 20 నుంచి 25 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఒకవేళ మనకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ అయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకవేళ పూత సమయంలో ఏకవార్షిక రకాలు వేసుకున్నట్లయితే మార్చి 15 లేదా మార్చ్ 20 నుంచి, లేదంటే ఏప్రిల్ 1 నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. కాబట్టి మార్చి ఏప్రిల్లో ఎండ క్రమంగా పెరుగుతుంది. కావున ఒకవేళ ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ అయినట్లయితే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే అది 40 డిగ్రీస్ కన్నా పైన ఉంటే ఫ్లవరింగ్ ఎక్కువ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాగే మనము భూమి చూసుకున్నట్లయితే మునగ ఏ భూమిలో సాగు చేస్తామనేది ఇప్పుడు చెప్తాను. మునగ అనేది దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు. కానీ అధిక సేంద్రియ పదార్థంతో కూడిన ఇసుక నేల ఉన్నట్లయితే చాలా శ్రేష్టం అన్నమాట. అంటే ఇసుకతో కూడిన నేల ఉన్నట్లయితే బాగా అనుకూలం మునగకు. జనరల్గా అయితే అన్ని నేలల్లో వస్తాయి. కావున ముఖ్యంగా ఇసుకతో కూడిన అధిక సేంద్రియ పదార్థం ఉండి ఇసుకతో కూడిన నేల ఉన్నట్లయితే బాగా మంచి బ్రహ్మాండమైన పంట అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు నెల చెప్పాను. అదేవిధంగా విత్తే సమయం చూసుకున్నట్లయితే వార్షిక రకం మునగ ఎప్పుడైనా నాటుకున్నట్లయితే అవి వేసవిలో ఇంతకుముందు చెప్పినటువంటి వేసవి ప్రారంభం అంటే మార్చ్ లేదా మనకు ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ మొదటి వారం లేదా అంటే ఏప్రిల్లో ఆ విధంగా మనకు పూతక అనేది వస్తుంది. అంటే మనము ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో నాటుకున్నట్లయితే ఆ టైంలో మనము ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అది ఏకవార్షిక రకం. అదేవిధంగా బహువార్షిక రకం అయితే మనకు జూన్, జూలై, ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకున్నట్లయితే బాగుంటుంది బహువార్షిక రకం. సో అలాగే రకాలు చూసుకున్నట్లయితే మనం మునగలో రకాలు ఎక్కువగా రైతులు ఏం చేస్తున్నారంటే దేశవాళీ రకాలే సాగు చేస్తున్నారు. దేశవాళీ రకాలు. సో అలాగే ప్రస్తుతము మన రాష్ట్రమైన ఇతర రాష్ట్రమైన దాదాపుగా ముఖ్యంగా జఫ్నా అనే రకం ఒకటి సాగు చేస్తున్నారు. అలాగే PKM1 అనే రకాలు సాగు చేస్తున్నారు.
సో ఈ 2 రకాల గురించి కొద్దిగా చెప్తాను. మనకు జఫ్నా అనేది ఇది బహువార్షిక రకం. ఈ జఫ్నా బహువార్షిక రకం. దీని కాయ పొడవు వచ్చేసరికి 60 నుంచి 90 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. అదేవిధంగా నాటిన 2వ సంవత్సరం నుంచి మనకు కాపుకు అనేది వస్తుంది. అదేవిధంగా మనకు 2వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది, కానీ అంత కాపు వస్తాయి అన్నమాట. 4వ సంవత్సరం నుంచి అయితే మునగకు బహువార్షిక రకం మునగ వేసుకున్నట్లయితే 4వ సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకి 500 నుంచి 600 కాయలు వస్తాయి అన్నమాట. ఈ బహువార్షిక రకం వేసుకున్నట్లయితే మునగలో అది అంటే 2 ఇయర్స్ నుంచి కాయలు స్టార్ట్ అవుతుంది, కానీ అంతంత వస్తుంది. కానీ 4వ సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకి మనకు 500 నుంచి 600 కాయలు అనేది వస్తుంది. అది బహువార్షిక రకం. అదేవిధంగా ఏకవార్షిక రకం చూసుకున్నట్లయితే PKM1 ఉంది. ఇది వార్షిక రకం. మొక్క చూసుకున్నట్లయితే 4 నుంచి 6 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. అదేవిధంగా విత్తిన తర్వాత 160 నుంచి 170 రోజులకు పూతకు వస్తుంది అన్నమాట. సో ఇందులో కాయ పొడవు చూసుకున్నట్లయితే 65 నుంచి 70 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. అదేవిధంగా మొక్కకు మనకు 200 నుంచి 300 కాయలు వస్తాయి అన్నమాట. దీనికి ఏది వార్షిక మునగ PKM1 చూసుకున్నట్లయితే PKM1. సో అలాగే మనము రకాలు చూసుకున్నాం. ఆ తర్వాత నెలల తయారీ అంటే నెలని ఏం చేయాలి, ఎప్పుడు దున్నాలి, ఎన్నిసార్లు దున్నాలి, దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ముఖ్యంగా నెలలు అనేది మనకు 2 లేదా 3 సార్లు దున్నుకోవాలి. అదేవిధంగా బహువార్షిక రకం వేసుకున్నట్లయితే ఈ బహువార్షిక రకము 5x5 మీటర్ దూరంలోనే నాటుకోవాలి. అంటే 5x5 మీటర్, ఎటు చూసినా 5x5 మీటర్ దూరంలో సాగు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పంట ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 5x5 మీటర్ బహువార్షిక రకాలు. అలాగే వార్షిక రకం అయితే ఏకవార్షిక రకం సంవత్సరంలో కాపు వచ్చే రకం అయితే 2.5x2.5 మీటర్ దూరంలో నాటుకోవాలి. అంటే ఎటు చూసినా ఏ వైపు చూసినా 2.5 మీటర్ ఉండాలి. పొడవు 2.5 మీటరు, వెడల్పు 2.5 మీటర్ అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా మనము స్పేసింగ్ చూసిన తర్వాత గుంతల పరిమాణం చూసుకున్నట్లయితే 45x45x45 అంటే పొడవు, వెడల్పు, లోతు అనేది 45 సెంటీమీటర్ ఆ విధంగా గుంతలు తవ్వుకోవాలి. సో నాటే ముందు గుంతల్లో ఒక్కొక్క గుంతల్లో ఒక 5 నుంచి 10 కిలోల పశువుల ఎరువులు వేసుకోవాలి, ఆవు పేడ. అదేవిధంగా మనకు 250 గ్రాము వేపపిండి వేసుకోవాలి. ఈ వేపపిండి ఏంటంటే నాటిన తర్వాత కొన్ని పురుగులు కింది వేర్ల దగ్గర కొన్ని రకాల పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకు ఆ పురుగుల బారి నుంచి కాపాడుకోవడానికి వేపపిండి కూడా కంపల్సరీ వేసుకోవాలి. 250 గ్రామ్ వేపపిండి, దానితో పాటు 250 గ్రామ్ ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఉంటుంది. ఎస్ఎస్పి రూపంలో మనము భాస్వరంని వాడుకోవాలి. ఆ విధంగా నాటిన తర్వాత మరి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 2 రోజులకు అంటే ప్రతి 3 రోజుల వ్యవధిలో గ్యాప్ ఇవ్వాలి. కొందరు ఏం చేస్తారంటే రైతులు విత్తనాలు తీసుకొచ్చి పాలిథిన్ దాంట్లో వేసుకొని ఒక 1 ఇయర్ వరకు గ్రో చేసి తర్వాత డైరెక్ట్ ప్లాంటేషన్స్ నాటుకుంటారు, ప్లాంటింగ్ చేసుకుంటారు. లేదంటే నర్సరీ నుంచి డైరెక్ట్ 1 ఇయర్ లేదంటే ఒక 5 మంత్స్ 6 మంత్స్ ఉన్న మొక్కని తీసుకొచ్చి నాటుకుంటారు. ఆ విధంగా మనకు నీటి తడి చూసుకున్నట్లయితే విత్తనాలు మొలకెత్తిన తర్వాత అయితే డైరెక్ట్ విత్తనాలు కూడా నాటుకుంటారు. ఆ విధంగా విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజుల వ్యవధిలో గ్యాప్లో మనం కంపల్సరీ తడి అనేది పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే 10 నుంచి ఒకవేళ మనం మొక్కలు నాటుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి తడి అనేది పెట్టాలి కంపల్సరీ. అంటే 10 to 15 డేస్ గ్యాప్ ఉండాలి. అదేవిధంగా వేసవి కాలంలో మనం ఉన్నట్లయితే ఒక 5 to 10 డేస్ గ్యాప్, ఎండ ఎక్కువ ఉన్నట్లయితే ఈ తడి అనేది గ్యాప్ని కూడా తగ్గించాలి ఆ విధంగా. సో మనం నాటిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, ఈ మనం 5x5 బహువార్షిక రకం అన్నాం. అలాగే ఏకవార్షిక రకము
2.5 ఇంటూ 2.5 మీటర్లో మనం నాటుకున్నాం. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ మధ్యలో గ్యాప్ ఉన్న వాటికి అంతర పంట అనేది సాగు చేయాలి. అంతర పంట మధ్యలో ఖాళీ భూమి ఉన్న దాంట్లో అంతర పంట వేసుకోవచ్చు. ఆ అంతర పంట ఏమేమి వేసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. సో మనం ముఖ్యంగా రైతులు అలసంద సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయలు అయితే బెండ సాగు చేయొచ్చు, లేదా వంకాయ సాగు చేసుకోవచ్చు, లేదంటే గోరుచిక్కుడు కూడా సాగు చేయొచ్చు. ఈ విధంగా ఖాళీ ఉన్నటువంటి మనము ప్లేస్లో 5 ఇంటూ 5 మీటర్లో నాటుకున్నట్లయితే చాలా గ్యాప్ ఉంటాయి. కాబట్టి ఆ మధ్యలో మనము కూరగాయలు ఇప్పుడు చెప్పినటువంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనము ఆ నీటి యాజమాన్యం కూడా చెప్పాను, అంతర పంట చెప్పాను. ఆ తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే గింజలు విత్తిన 3 నెలలకు ఒకసారి, అంటే ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాము యూరియా, అదేవిధంగా 50 గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ MOP వేసుకొని తడి అనేది ఇవ్వాలి. సో ఎరువులు చూసుకున్నట్లయితే 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాము యూరియా, 50 గ్రాము MOP పొటాష్ వేసుకొని తడి ఇవ్వాలి కంపల్సరీ. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి, మళ్ళీ 6 నెలలకు ఒకసారి అయితే 6 నెలలకు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, తర్వాత మళ్ళీ 9 నెలలకు ఒకసారి. ఆ విధంగా 9 నెలలకు 6 నెలలకు వేసుకున్నట్లయితే సేమ్ ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాము యూరియా, అదేవిధంగా 50 గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ విధంగా కంపల్సరీ పెట్టి వాటర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మునగలో మనము సాగు వేసుకున్నాం. అలాగే ఇందులో సస్యరక్షణ చర్యలు, అంటే పురుగులు తెగులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సస్యరక్షణ చర్యల గురించి సపరేట్గా ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. అదేవిధంగా మనము నాటుకున్నాం తర్వాత అన్నీ కేర్గా తీసుకొని కాయ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్. సో మనం ముఖ్యంగా కోత కోయడం. హార్వెస్టింగ్ గురించి చూసుకున్నట్లయితే బహువార్షిక రకం అయితే మనకు 8 నుంచి 9 నెలలకే కాపుకి వస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కొక్క మొక్కకి 500 నుంచి 600 కాయలు అనేది వస్తాయి. అదేవిధంగా ఏకవార్షిక మునగ వేసుకున్నట్లయితే విత్తిన 6 నెలలకే కాపుకి వస్తుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ఒక్కొక్క కాయకి 300 నుంచి 400, 250 నుంచి 300 కాయలు వస్తాయి. 300 ఆ పైన కూడా వస్తాయి, కానీ మినిమం చెప్పాను. మనం కేర్ తీసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టి అదేవిధంగా అగ్రికల్చరల్ ప్రాక్టీస్ టైం టు టైం చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ చెప్పాను మునిగలో, మీరు కూడా పాటించుకొని సాగు చేయొచ్చు. అలాగే మనము రైతులకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ చూసుకున్నట్లయితే కాయ కోసిన తర్వాత 1 మీటర్ ఎత్తులకు మనము కత్తిరింపు చేసుకోవాలి. జనరల్గా అయితే కాయ హార్వెస్టింగ్ అయిన తర్వాత 1 మీటర్ ఎత్తులో మనం ఈ హార్వెస్టింగ్ కొమ్మని కత్తిరింపు చేసుకోవాలి. బహువార్షిక రకానికి ఒకసారి చెట్టు ఆకారము కత్తిరింపు చేశాక తిరిగి మళ్ళీ 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపు అవసరం లేదు. ఒకవేళ ఏకవార్షిక అయితే మనము కాయ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేసుకోవచ్చు, అంటే బ్రాంచెస్ కట్ చేసుకోవచ్చు. అలాగే బహువార్షిక రకానికి మనము ఒక్కసారి, అంటే ఒక 2 times 3 times కట్ చేసిన తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం అవసరం లేదు. ఒక చెట్టులాగా గ్రోత్ అయిన తర్వాత మనము ప్రతి సంవత్సరం కత్తిరింపు చేయాల్సిన అవసరం లేదు. బహువార్షిక రకం అయితే ఒక షేప్ ఇచ్చిన తర్వాత దాదాపు 10, 15, 10, 12 సంవత్సరాల తర్వాత కత్తిరింపు చేసుకోవచ్చు. అది బహువార్షిక రకంలో. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు ఎరువులు టైం టు టైం పాటించుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వస్తుంది రైతులకు. సో ఇప్పుడు నేను మునగ సాగు గురించి మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి ఈ వీడియో అనేది కంపల్సరీ చివరి వరకు చూసి మీరు కూడా సాగు చేసుకొని అధిక లాభం అనేది మీరు కూడా పొందవచ్చు.
ఈ మార్కెట్లో మునగకు చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా మునగ కాయలతో పాటు మునగ ఆకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రకాల వ్యాధుల నుంచి మనము బారిన నుంచి ఈ మునగ ఆకుల ద్వారా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము కాయ ప్లస్ ఆకు కూడా బాగా ఉపయోగపడుతుంది, డిమాండ్ ఉన్నది. కావున రైతులు కూడా మీరు కూడా కొంత హాఫ్ ఎకర్ 1 ఎకర్ ఇట్లా గ్రో చేసుకున్నట్లయితే మీరు కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ధన్యవాద్.